లెట్స్ మేక్ మటన్ కర్రీ. అందరూ ఎలా ఉన్నారు? సింపుల్గా మటన్ కర్రీని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మటన్ని పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మటన్ కర్రీ కోసం ఆనియన్స్, టమాటోస్, చిల్లీ, కరివేపాకు అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మటన్లో పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు, సో నేను అందుకని వేయలేదు. మ్యారినేషన్ వరకు కొంచెం ప్రాసెస్లా అనిపిస్తుంది, తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది. మటన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం కుక్కర్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుని జీరా, ఇలాచి, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఈ స్పైసెస్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. తర్వాత మనం పోసుకున్న ఆనియన్స్, టమాటో, చిల్లీ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. అలాగే మనం ఇందాక మటన్ మ్యారినేషన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా కొంచెం సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆనియన్స్ మగ్గుతాయి. మనకు టైం లేనప్పుడు ఈజీగా మనం కుక్కర్లో ఇలా మటన్ కర్రీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. చూసారా, ఆనియన్స్ అండ్ టమాటోస్ చాలా బాగా మగ్గాయి. మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ ఆనియన్స్లో వేసేద్దాం. మటన్ అంతా ఆనియన్స్లో కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని మటన్ని ఉడికించుకోవాలి. మనం మటన్ టెక్స్చర్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. కొన్ని అయితే 10 విజిల్స్కే అయిపోతాయి, కొన్ని 20 వేసినా అవ్వవు. ఈ మటన్ అయితే 10 విజిల్స్కే అయిపోయింది. 10 విజిల్స్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ టైంలో మనకి సాల్ట్ కానీ కారం కానీ తక్కువ వేస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తక్కువ ఉంది, మీరు చూసుకొని వేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.